హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 శారీలు తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టాను. తర్వాత 2 శారీలకు సరిపోయేంత డిజైనర్ కుషన్ చేసేదానికి నేను సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్నానండి. 2 శారీలకు సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కొద్దిగా పెద్దదిగా కట్ చేసుకోవాలి కనుక నేను 2 లేయర్స్గా కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి నీట్గా నేల మీద పరుచుకునేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న 2 లేయర్స్ క్లాత్ను మనము మధ్యకు మడుచుకోవాలండి. మధ్యకు మడుచుకునేసి మరొకసారి మడుచుకోవాలి. ఒక 2 సార్లుగా మడుచుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా 2 సార్లుగా మడుచుకునేసి మనము పెద్ద సర్కిల్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను 2 సార్లుగా మడుచుకున్న తర్వాత దీనికి క్రాస్గా మనము టేప్ తీసుకునేసి మనము ఒక 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మళ్ళా మనము మడత పెట్టిన తర్వాత ఇలాగ స్క్వేర్ షేప్ వస్తుంది కదా, దీనికి మనం క్రాస్గా టేప్ తీసుకునేసి ఒక 10 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలండి. 10 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది మధ్యలోకి మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 10 ఇంచెస్ మార్క్ చేసుకునేసి తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకున్న ఈ డాట్స్ అంతా కూడా కలుపుకుంటూ మనము ఈ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలండి. అలా డ్రా చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు ఈ క్లాత్ను నీట్గా 2 లేయర్స్గా తీసినప్పుడు సర్కిల్ షేప్ అనేది పెద్ద సర్కిల్ షేప్ అనేది మనము గీసిండేది కరెక్ట్గా వస్తుందండి. పెద్ద సర్కిల్ షేప్ అనేది వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్రాస్గా అనేది టేప్తో మనము 10 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దానికి ఇటు సైడు అటు సైడ్ కూడా టేప్తోనే ఒక 10 ఇంచెస్ అనేది మనం ఈ విధంగా డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగ డాట్ పెట్టుకునేసి డాట్ను మనం కలుపుకుంటూ లైన్ అనేది గీసుకున్నామంటే మనకు హాఫ్ సర్కిల్ లాగా గీసుకోవాలండి. అలాగ గీసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి ఈ 2 లేయర్స్ను నీట్గా మనం పరుచుకున్నామంటే మనకు పెద్ద సర్కిల్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము పెద్ద సర్కిల్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ 2 లేయర్స్ క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మొత్తం కుట్టకుండా మనం 2 శారీస్ను కట్ చేయకుండా మనము పెట్టుకునేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి మనము కుట్టుకోవచ్చు. ఒకవేళ మిషన్ లేకుంటే ఇలాగా నేను కుట్టినట్టుగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకుంటే మీడియంగా కుట్టుకున్నామంటే సరిపోతుందండి. చాలా ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నానండి. 2 నిమిషంలో చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కత్తెరతో నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, ట్యాజిల్స్, ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్, యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్లో ఉన్నాయండి. మన అమ్మా ట్యాజిల్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. చాలా వరకు మనకు ఉపయోగపడేటివే ఉన్నాయండి. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్తో మనం శారీని కట్ చేయకుండా పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. మీడియంగా కుట్టుకున్నామంటే మనకు డిజైనర్ కుషన్ అనేది మనము ఈ సర్కిల్ షేప్ అనేది దాంతో చేయొచ్చు. ఇలాగా మనము చూడండి, ఇలాగ తీస్తే పెద్ద సర్కిల్ షేప్ అనేది 2 శారీస్కి సరిపోయేంతది వస్తుంది. ఇవి సోఫాలోకి అయితే ఒక 2 అయితే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. అదేవిధంగా ఒక శారీతో చేసేట్లయితే మనము 3 కుషన్స్ తీసుకోవాలి. ఇది పెద్ద సర్కిల్ కనుక మనము ఇలాంటివి ఒక 2 అయితే మనకు సోఫాలో సరిపోతాయి. అదేవిధంగా
మనకు సర్కిల్ షేప్ ఉండే చైర్స్ వస్తాయి కదండి, అలాంటి చైర్స్లో అయితే ఒక 2 లేదా ఒకటైనా సరిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి మనం గ్యాప్ అనేది వదులుకున్నాం చూడండి, ఆ గ్యాప్లో నుండి క్లాత్ని అనేది మనము రివర్స్ చేసుకోవాలి. ఈ పెద్ద సర్కిల్ షేప్ ఉండే కుషన్ కవర్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. మనము శారీని అంటే ఓల్డ్ శారీస్ మనము కబోర్డ్లో పెట్టలేము, అదేవిధంగా బీరువాలోనూ పెట్టలేం కదండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ కుట్టేసినాను చూడండి. ఇలా కుట్టిన తర్వాత గ్యాప్ వదులుకునే దగ్గర నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి మనం 2 శారీస్ను పెట్టేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 శారీస్ను నేను ఈ కుషన్ కవర్లో పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఆ గ్యాప్లో నుండి మనం శారీస్ని పెట్టిన తర్వాత ఆ గ్యాప్ను కూడా మనము ఈ విధంగా ఒకసారి నీట్గా పిల్లోనంతా కూడా సర్కిల్ షేప్ పిల్లోను మనము చేత్తో సర్దుకునేసి ఆ గ్యాప్ను మనం లోపలికి క్లాత్ను మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి నీట్గా ఈ సర్కిల్ షేపు కుషన్ను మనం సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత నేను ప్లాస్టిక్ మిర్రర్స్ అనేది నా దగ్గర ఉన్నాయండి. ఈ మిర్రర్స్ అనేది వేస్ట్గా పడేయకుండా, అంటే ఎక్కువగా ఉన్నాయి కనుక అవి మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనం సర్కిల్ షేపు ఈ కుషన్ కవర్కు మధ్యలో మనం గ్లూ అనేది అప్లై చేసుకుంటూ ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకుంటే మనకు 1 మినిట్లో ఆరిపోతాయి. మనము ఇలాగా మిర్రర్స్ కానీ లేదా లేస్ కానీ అలాగ డిజైన్ లాగా చేసుకోవచ్చు. నేను ఇలాగా మిర్రర్స్ అనేది ఫస్ట్ సర్కిల్ షేప్లో మధ్యలో ఒకటి పెట్టి తర్వాత దానికి రౌండ్ షేప్లో ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండే ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫెవిక్రిల్ అనేది అప్లై చేసుకుంటూ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్ షేప్లో చేసుకున్న దానికి మళ్ళా మనము మధ్యలో పెట్టుకుంటూ నేను ఈ విధంగా అన్నీ కూడా మిర్రర్స్ స్టిక్ చేశాను. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. మనము 2 శారీస్ అయితే ఇలా పెద్ద సర్కిల్ పిల్లోస్ అనేది రెడీ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.